మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? సుందరరామిరెడ్డి గారి లైవ్ సెమినార్ కి అటెండ్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఫ్యామిలీ కౌన్సిలర్ రజనీ రామ గారు. నమస్తే మ్యామ్. నమస్తే నవీన. మ్యామ్, పెళ్ళి మనం చాలా వీడియోస్ చేసాం పెళ్లి మీద. పెళ్ళి ఎప్పుడు చేసుకోవాలి, ఏ ఏజ్లో చేసుకోవాలి అనేది. ఇప్పుడు ఏంటంటే పెళ్ళి అనేది ఓకే, పెళ్ళి చేసుకున్నాక పిల్లల్ని కనడం అనేది ఒక పెద్ద డెసిషన్, అది కదా, డెసిషన్ మేకింగ్ అంటారు. అవును, చాలా మంది అంటారు, అరే నీకు ఇంకా పిల్లలు పుట్టలేదా అదే అని అంటూ ఉంటారు. వాళ్ళ కోసం పిల్లల్ని కనడం, వాళ్ళు ఏమనుకుంటున్నారు, వీళ్ళు ఏమనుకుంటారని పిల్లల్ని కనడం. కన్నాక మరి అయిపోయింది, అక్కడతో అయిపోయింది నా పని అంటే కాదు కదా. వాళ్ళని పెంచే క్రమం ఏంటి, ఇదంతా కూడా చూసుకోవాలి. ఫినాన్షియల్ ప్లానింగ్ కానీ, అసలు మామూలుగా అనుకుంటే పిల్లల్ని ఎప్పుడు కనాలి, ఏ ఏజ్లో కనాలి, కన్నాక వాళ్ళ మరి చూసుకునే ప్రాసెస్, ఆ మెయింటెనెన్స్ అంతా ఎలా ఉంటుంది, ప్రస్తుతం ఉన్న జనరేషన్ ఎలా ఉంటున్నారు అనే దాని గురించి మాట్లాడుకుంటే ఏం చెప్తారు మేడం మీరు? అమ్మలు ఉన్నారుగా, అమ్మమ్మలు నానమ్మలు అంటారా? వాళ్ళే పెద్ద రోల్ మోడల్స్, గైడ్ లైన్స్ అంతా వాళ్ళదే. మీరు చెప్పింది బాగుంది. మ్యారేజ్ చేసుకున్నామంటే చేసేసుకుంటున్నారు, లవ్ అయినా అరేంజ్ అయినా. ముఖ్యంగా అరేంజ్డ్ మ్యారేజెస్లో ఎలా తయారవుతుందంటే అమ్మలు అమ్మమ్మలు, నేను చాలాసార్లు చెప్పానండి, ఇది కాదు అని ఎవ్వరూ అనద్దు ప్లీజ్. ఇది ఇలాగే జరుగుతుంది. ముఖ్యంగా అమ్మమ్మలు అందరికీ ఉండకపోవచ్చు, అమ్మలు. ఈ అమ్మలు ఏం చేస్తున్నారంటే, ముఖ్యంగా మగపిల్లలు లేకుండా ఓన్లీ అమ్మాయిలే ఉన్న వాళ్ళ ఇళ్లల్లో చాలా వరకు జరుగుతుంది. మళ్ళీ అందరి ఇళ్లలో అని చెప్పను, కొంతమంది అమ్మలు ఆడపిల్లల్ని స్ట్రిక్ట్గానే పెంచుతున్నారు. లేదు, పిల్లలు చేసే ప్రతి పని గొప్పగా అబ్బురంగా ఇలా ఫీల్ అయ్యే తల్లులు ఎక్కువగా కనిపిస్తున్నారు ఈ మధ్య కాలంలో. వాళ్ళు ఏంటంటే పిల్లల ప్రతి ఒక్క భారాన్ని వాళ్ళ మీదే వేసేసుకుంటున్నారు. దానివల్ల ఏమవుతుందంటే వీళ్ళకి బాధ్యత లేకుండా పోతుంది. దానికన్నా ముందు ఇంకొకటి చెప్తా. మ్యారేజ్ అయిన తర్వాత భార్యాభర్తలు ఇద్దరు ఒక ఫ్యూచర్కి సంబంధించిన ఒక ప్లాన్ అనేది ఒక డిజైన్ చేసుకోవాలి. డిజైన్ చేసుకున్న తర్వాత దానికి ఒక ప్లానింగ్గా ముందుకెళ్ళాలి. ఇప్పుడు మనకి ఫైనాన్షియల్ పొజిషన్ అంత సరిగ్గా లేదు, నెక్స్ట్ పికప్ అవుతాము అనే హోప్ ఉన్నట్టయితే కనుక, ఉన్నా లేకపోయినా సరే కొంత మనం చూసుకోవాలి. ఇప్పుడు ఒక అమ్మాయి అబ్బాయి మధ్యన రిలేషన్ ఎట్లా ఉంది, పెళ్ళైన రోజు నుంచి దెబ్బలాడుకుంటూ ఉండేవాళ్ళు ఉన్నారు కొంతమంది. కొంతమందికి డే 1 నుంచే ఫైనాన్షియల్ పొజిషన్ సరిగ్గా ఉండదు. కొంతమందికి ఇంట్లో పరిస్థితులు అంటే గొడవలుగా ఉండొచ్చు. ఇట్లా రకరకాల పరిస్థితులు మా అందరికీ తెలిసినవే. ఇలా ఉన్నప్పుడు కూడా ఇళ్లలో వాళ్ళు ఏం చేస్తారంటే తొందరగా కనండి అంటారు. నిజమే, తొందరగా కనమని ఎందుకు అని అంటారంటే ఒక యాంగిల్లో అది కరెక్టే. తొందరగా పిల్లల కంటే ఏంటంటే త్వరగా బాధ్యతలు తీరుతాయి. వీళ్ళకి కూడా ఓపిక ఉన్నప్పుడే పిల్లల్ని కానీ పక్కన పెడితే వీళ్ళకి పెద్దవాళ్ళు చూసుకోవడానికి బాగుంటుంది. ఇంకొకటి ఏంటంటే ఒక ఏజ్ దాటిన తర్వాత పిల్లలు పుట్టడం కష్టం అవుతుంది. ఇంకొకటి ఏంటంటే పిల్లలు పుట్టడం లేట్ అయ్యే కొద్దీ వీళ్ళకి బాధ్యతలు రావు. వచ్చిన మనీ వచ్చినట్టు సేవింగ్స్ చేసుకోకుండా లగ్జరీలకు ఉపయోగించడము, లేకపోతే కారో ఏదో కొనేసుకుని ఈఎంఐలు కట్టేసుకోవడము, ఆ డబ్బంతా అటుపోవడము. ఏది మనకి ఫస్ట్ ఇంపార్టెంట్ ప్రయారిటీ వైజ్గా వెళ్ళలేకపోతారు చాలామంది. ఉన్న డబ్బుని బాగా కరిగించేసుకుని చేసేసుకుంటూ ఉంటారు. తర్వాత ఎంతకాలం కాపురాలు చేస్తారో తెలియదు. ఇవన్నీ ఎంతవరకు బాగుంటాయో అంతవరకు ఉంటారు. తర్వాత ఎవరి దారి వాళ్ళు డివోర్సులు తీసుకోవడమో విడిపోవడమో ఏదో చేస్తున్నారు. ఇన్ని రీజన్స్ ఉన్నాయి కాబట్టి అసలు పెళ్లి చేసుకోవడమే భయంగా భావిస్తున్నారు ఈ రోజుల్లో. డివోర్స్ తీసుకుని వదిలేస్తే పర్లేదు మేడం, ఈ మధ్యన చంపేస్తున్నారు. చచ్చిపోవడం, చంపేయడం, ఇంకా పేరెంట్స్ మీదకి వెళ్ళి వాళ్ళని చంపడము, ఇటు రకరకాలుగా జరుగుతున్నాయి. మళ్ళీ మనం చెప్పుకోలేము అవన్నీ. ఇన్ని జరుగుతున్నప్పుడు పెళ్ళైన జంట ఏం చేయాలి, ఒక అవగాహనతో ముందుకు కదలాలి. మీరు అడిగారు పిల్లల గురించి, ఏదైనా సరే బిఫోర్ మ్యారేజ్ పాత రోజులు కావండి, ఇది కంపల్సరీ ఒక కౌన్సిలింగ్కి వెళ్ళాల్సిందే. నాకు చాలా వస్తున్నాయి రోజు ఇలాంటి కేసులు, చాలా వస్తున్నాయి. నిన్న కూడా ఒక కేసు వచ్చింది. ఏంటంటే పెళ్లి చేసుకున్నారు కానీ ఆ అమ్మాయి వచ్చిన దగ్గర నుంచి వాళ్ళకి కలిసి రాలేదు. ఆ అమ్మాయిని ఒక గదిలో పడేస్తారు. ఆ అమ్మాయి బయటకు వస్తే వీళ్ళు ఒప్పుకోరు, వచ్చినా ఏదో పని చూసుకొని వెళ్ళిపోవాలి. అంటే ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళు పిల్లల్ని కనగలుగుతారా? ఏది ఏమైనా సరే అన్ని పరిస్థితులు సమకూర్చుకోవాలి సరిగ్గా. మనకి ఏదైనా ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్తో కుదరలేదంటే దాన్ని సరి చేసుకోవాలి. ఫైనాన్షియల్ పొజిషన్ కాస్త బెటర్గా ఉండాలంటే దానికి ఏం చేయాలన్నది ఆలోచించాలి. ఆలోచించుకొని పిల్లలకి ప్లాన్ చేయాలి. ఇంకొకటి, మీరు సక్రమంగా ఉన్నప్పుడే మీ పిల్లల్ని సక్రమంగా పెంచగలుగుతారు. మీరు కొట్టుకుంటూ పిల్లలు పుడితే అమ్మ నాన్న పెంచుతారులే అని వాళ్ళ మీద పడేసి మీరు ఉద్యోగాలకు వెళ్తూ మీ పాటికి మీరు కొట్టుకుంటూ పెరుగుతున్నారుగా అమ్మ దగ్గర నాన్న దగ్గర అనుకుంటే చాలా తప్పు.
పిల్లలు పుట్టిన తర్వాత మీరే మదర్ ఫీడింగ్ ఇచ్చుకోవాలి. పిల్లల్ని ఆలన పాలన అంటారు. పిల్లల్ని లాలిస్తూ చక్కగా వాళ్ళకి స్నానం చేయిస్తూ గోరుముద్దలు తినిపిస్తూ వాళ్ళు చెప్పే చిన్న చిన్న ముద్దు మాటలు, వాళ్ళు చేసే చిలిపి చేష్టలు ఇవన్నీ ఎంజాయ్ చేసే అదృష్టాన్ని కోల్పోతున్నారు ఇప్పుడు అందరూ. అవన్నీ అమ్మమ్మలకు పడేస్తున్నారు. పైపెచ్చి ఇంకేమంటారంటే మీ దగ్గర పెరిగితే మంచిగా పెరుగుతారు, భయం ఉంటుంది, మా దగ్గర సరిగ్గా అంటున్నారు. పెరగరని మాట అంటారు. మళ్ళీ అలా అయితే సరి చేసుకోండి, మీరు కూడా అలా తయారవ్వండి. అదే అంటున్నా, పిల్లల్ని కనే ముందు ఇవన్నీ రెడీ అవ్వండి. మీరు మీ ఆరోగ్యం సరిగ్గా చూసుకోండి, పిల్లలు పుట్టడానికి అనుకూలంగా మీ బాడీలు ఉంచుకోండి. అడ్డమైన గడ్డి చెత్త బయట తినకుండా, మీరు కొట్టుకు చావకుండా, ఇంట్లో వాళ్ళని ఆడిపోసుకోకుండా, ఇంట్లో వాళ్ళతో గొడవలు పడకుండా ఒక పాజిటివ్ వాతావరణాన్ని మన శరీరంలో కానీ ఇంట్లో కానీ పెట్టుకోవాలి. ఫైనాన్షియల్ పొజిషన్ సరిగ్గా పెట్టుకోవాలి. లేకపోతే పిల్లలు పుట్టిన తర్వాత ఆ ఖర్చులు ఎవరు భరించాలి? భరించిన ఎంతవరకు భరించగలుగుతారు? ఒకవేళ వాళ్ళు ఎంతవరకు భరించగలిగినా మీకంటూ ఒక ఆత్మన్యూనతా భావం అనేది మొదలవుతుంది. అరే మా సంపాదనతో మా పిల్లల్ని చూసుకోవాలి కదా, మా పిల్లలకి ఏ లోటు లేకుండా మేము పెంచుకోవాలి కదా, మేము బాగా పెంచుతున్నామనే ఒక సాటిస్ఫాక్షన్ మీరు మిగుల్చుకోవాలి అని అంటే మొత్తం మీరే భరించాలి. కాబట్టి ఆ పొజిషన్కి వచ్చిన తర్వాత, అంటే కొదో 10 ఏళ్ళని కాదు నేను అనేది, సాధ్యమైనంత తొందరగా మీరు అవన్నీ రెడీ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత పిల్లల్ని కనండి. కన్న తర్వాత మీరే పెంచుకోండి. తల్లి తండ్రి ఇద్దరు కూడా పుట్టిన బిడ్డకి సమానమైనటువంటి ప్రేమని, ఒక సేవని కానీ, ఒక ఆదరణని కానీ అన్నీ కూడా సమానంగా వాళ్ళ మీద ఎఫర్ట్ పెట్టగలగాలి. వాళ్ళని తీసుకెళ్ళి అమ్మమ్మల దగ్గర నాయనమ్మల దగ్గర పడేస్తే వాళ్ళకి వచ్చినట్టు వాళ్ళు పెంచుతారు. అందరూ పర్ఫెక్ట్గా పెంచలేరు కదా, ఏదో వాళ్ళకి వచ్చినట్టు పెంచుతారు. అది మీకు నచ్చకపోవచ్చు. రేపు పొద్దున బాగుంటే ఓకే, బాగోలేదనుకోండి మీ వల్ల ఇలా తయారయ్యారు, అమ్మమ్మ పెంపకంలో ఇలా అయ్యారు, నానమ్మ పెంపకంలో ఇలా అయ్యారు అని ఖచ్చితంగా మళ్ళీ మీరే అంటారు. ఎవరైనా చెప్పుకునేటప్పుడు కూడా వాళ్ళు అంతే అంటారు, అమ్మమ్మల పెంపకం కదా, నానమ్మల పెంపకం కదా, అలాగే ఉంటారు అనే నానుడి మనం వింటున్నామా లేదా? చాలా వింటున్నాం కదా. అలా వాళ్ళని కూడా ఎందుకు బ్యాడ్ చేయడం? మంచో చెడో మనం చేసిన పనికి ఫలితం మనమే అనుభవించాలి. అది చెడు అవ్వకుండా మంచి అవ్వాలి అంటే దానికి తగ్గ ఇది మీరు కూడా చేసుకోవాలి. ఫైనాన్షియల్ స్టేటస్ సరిగ్గా ఉంచుకోవాలి. పిల్లలకి మంచి స్కూళ్ళల్లో వేయటం, వాళ్ళకి ఆలనా పాలన చదువు సంధ్యలు దగ్గరుండి నేర్పించుకోవడము, మంచి బుద్ధిని జ్ఞానాన్ని మంచి మంచి విషయాలు నేర్పించుకోవడము, వాళ్ళ ఆరోగ్యాన్ని మీ పరిరక్షణలో వాళ్ళని చక్కగా చూసుకోవడము. అంటే ఏదన్నా ఒంట్లో బాగోకపోవచ్చు, వాళ్ళని మీరు హాస్పిటల్కి తీసుకెళ్ళి సరిగైన వైద్యం చేయించుకోవాలి. మొన్న ఒక బాబు చూశాను నేను, అమ్మమ్మ దగ్గరే ఉంటాడు. అమ్మమ్మ దగ్గరే ఉన్నాడు, 2 సంవత్సరాలు కూడా అవ్వలేదు, పుట్టి చనిపోయాడు. ఏంటి అని ఆరాధిస్తే నిద్దట్లో అబ్బాయికి ఊపిరి అందలేదు. మరి ఆ అమ్మమ్మ దగ్గర ఉన్నందుకే వస్తుంది కదా నింద. మరి తల్లిదండ్రులు బాధపడతారు కదా, అయ్యో మా బిడ్డ ఎందుకు ఇలా అయ్యాడని బాధపడతారు కదా. అలాంటప్పుడు ఏదైనా సరే, మంచి అయినా చెడ్డైనా, కావాలంటే మీరు ఒక గైడెన్స్ తీసుకోండి, ఒకళ్ళ హెల్ప్ తీసుకోండి. ఇంట్లో ఎవరన్నా మీరు ఒక హెల్ప్ పెట్టుకోండి, కానీ మీరు పెంచుకోండి. ఇది కంప్లీట్గా ఇలా పడేయటం అనేది కరెక్ట్ కాదని నా భావన. ఇంకా కొంతమంది మేడం పిల్లలు గ్యాడ్జెట్స్కి బాగా అలవాటు అయిపోతున్నారని చెప్పేసి చెప్పిన మాట వింటలేదు, కొంచెం రఫ్గా ఉంటున్నాడు, అల్లచిల్లరగా ఉంటున్నాడు అని హాస్టల్లో వేసేస్తున్నారు ఈ మధ్యన. పెద్దవాళ్ళని కాదు, చిన్న పిల్లల్ని కూడా వేసేస్తున్నారు. అంటే 1st క్లాస్ 2nd క్లాస్ పిల్లల్ని కూడా ఇంట్లో ఉంటే అల్లరి ఎక్కువ చేసేస్తున్నారు, మా వల్ల అవ్వట్లేదు. పేరెంట్స్ వల్లే అవ్వకపోతే హాస్టల్లో సెట్ అవుతారా వాళ్ళు? అక్కడికి వెళ్ళి వాళ్ళ లైఫ్ బాగానే ఉంటుంది. సరే అన్ని హాస్టల్స్ గురించి కాకపోయినా హాస్టల్లో వేయడం వల్ల కూడా వాళ్ళు మారే ఛాన్సెస్ కూడా ఉంటుంది కదా. అంటే ఎందుకు పేరెంట్స్ వాళ్ళని భయం పెట్టలేరా, చెప్పలేరా? అలా ఉన్నారా ఇప్పుడు పేరెంట్స్? అదే ఇప్పుడు అప్పుడు వరకు వెళ్ళారు మీరు. 1 year బేబీస్ని మీరు డే కేర్లో వేస్తున్నారు కదా. అంటే పాలు తాగే పిల్లల్ని తీసుకెళ్ళి అందులో వేస్తే ఆ తల్లి కోసం తండ్రి కోసం ఎదురు చూస్తాయి ఆ చూపులు. తల్లి పాలిస్తుంది, తండ్రి ఇలా ఆలిస్తాడు, ఎత్తుకుంటాడు, ముద్దు చేస్తాడు. అప్పటి వరకు అలా ఉండి సడన్గా డే కేర్లో ఉండాలంటే పిల్లలు ఉండలేరు. వాళ్ళు బెంగ పెట్టుకుంటారు, వాళ్ళు ఏడ్చి జ్వరాలు వస్తాయి, కడుపులో నొప్పులు వస్తాయి, వాళ్ళకి తిండి తినరు. ఎప్పుడు ఏడుస్తూ ఉండడం వల్ల వాళ్ళకి గొంతు మండుతుంది, పొట్ట నొప్పి వస్తుంది, గ్యాస్ ఫామ్ అయ్యి. ఇదంతా వాళ్ళు చెప్పలేరు. పాలు కానీ ఏదైనా చిన్న ఫీడ్ చేస్తే అది కానీ తీసుకోలేకపోతారు. సాయంత్రం అయిన తర్వాత వీళ్ళు వెళ్ళి రిసీవ్ చేసుకునేటప్పటికి ఒక్కసారిగా వీళ్ళ మీదకి దూకినంత పని చేస్తారు. ఒక మెడ చుట్టూ చేతులు వేసి గట్టిగా ఏడవడము, ఇంకా వదలకపోవడం, ఆ పట్టు చేస్తుంటారు. చూసాం నాకు కూడా. అంటే నేనే నా పిల్లల్ని పెట్టలేదు, కానీ కాసేపు ఎక్కడన్నా కనపడకపోతే మళ్ళీ వెంటనే దగ్గరికి తీసుకుంటే అలాంటివే జరిగేవి నాకు. కానీ అన్ని అరేంజ్ చేసి ఇస్తారు కదా మేడం, ఇచ్చేటప్పుడు కూడా అన్నీ ఇస్తారు, అన్ని అంత డబ్బులు కట్టి మంచి క్రష్లో వేస్తారు. వేసినా సరే పేగుబంధం. ఇప్పుడు తండ్రి కూడా పేగుబంధం కాకపోయినా తండ్రి కూడా అదే బంధం.
పుట్టిన క్షణం నుంచి తల్లిదండ్రులతోనే ఉన్న పిల్లల బంధము అది ఇద్దరు సమానమే. తల్లిదండ్రుల బంధం అనేది వేరేం కాదు, అవే కావాలి వాళ్ళకి. ఒక నిమిషం కనపడకపోతే ఏడుస్తారు పిల్లలు. వాళ్ళు కనపడంగానే ఎంత పండగ వాళ్ళకి. ఒక దూకి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇంకా మెడ చుట్టూ చేతులు వేసి పట్టు వదలరు. ఇంకా హాస్టల్స్లో వేస్తే ఇంకా దారుణం అన్నమాట. వీళ్ళకి ఒక 3 సంవత్సరాల లోపల ఎంత కేరింగ్ ఉండాలంటే వాళ్ళకి అన్ని దగ్గరుండి చూసుకోవాలి. తర్వాత స్కూల్లో వేసిన తర్వాత కొంచెం వాళ్ళకి అర్థమవుతూ ఉంటుంది కదా, ఓహో ఈ టైంకే వెళ్తున్నాం మళ్ళీ ఇంటికి వచ్చేస్తున్నాం అనేది కొద్దిగా అర్థమవుతూ ఉంటుంది. ఫస్ట్ స్టాండర్డ్ నుంచి హాస్టల్స్లో వేస్తుంటారు. ఎందుకంటే వాళ్ళు పెద్ద పెద్ద బిజినెస్లు, లేకపోతే ఇంట్లో గొడవలు, లేకపోతే ఆరోగ్య సమస్యలు ఇంట్లో చూడలేక వేస్తుంటారు. కానీ అటువంటి స్పెషల్ కండిషన్స్ ఏమైనా కన్సిడర్ చేయొచ్చేమో తప్పనిసరి పరిస్థితుల్లో. కానీ మిగతా వాళ్ళందరూ ఎందుకు వేయాలి అని నేను అడుగుతున్నా. లేదు, పెద్ద పెద్ద స్కూల్స్లో బోల్డ్ ఫీజులు కట్టి వేస్తున్నారు. బాగా చదువుకోవాలి, మా పిల్లలే బాగా మంచి ముందుకెళ్ళాలి, లేకపోతే మా పిల్లలు కూడా ఫలానా దాంట్లో చదువుతున్నారని గొప్ప అంటే మీరేం చేస్తున్నారు? నేను చూస్తున్నా కొంతమంది పక్కన వాళ్ళతో వీళ్ళతో మాట్లాడుకోవటము, షాపింగ్కి వెళ్ళడము. ఇంకా కొంతమందిని చూస్తున్నాను, పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి వచ్చేటప్పటికి తల్లి ఇంట్లో ఉండదు, అమ్మమ్మ గారింట్లో. ఇప్పుడు అమ్మమ్మ అనేది పెద్దదవుతుందా లేదా? ఈ పిల్లల్ని తీసుకెళ్ళి అక్కడ పడేస్తే ఈవిడేమో ఫ్రెండ్స్తో తిరగడం, ఫోన్లో మాట్లాడుకోవడము చేస్తుంటే ఆ వయసులో ఆవిడ పిల్లలకి స్కూల్ నుంచి రాగానే వండడం పెట్టడం, వాళ్ళకి అన్నీ చూడడం, ఇక్కడే బట్టలు వెళ్ళిపోవడం, ఇక్కడే తినేసి ప్లేట్లన్నీ వదిలేసి వెళ్ళిపోవడం, ఈవిడికి కడుక్కోవడం ఉతుక్కోవడం. ఆవిడ వయసు అండి అది. ఇప్పుడు చాలామంది చేస్తున్నారు, పిల్లల్ని అమ్మల పాల పడేసి వీళ్ళు స్టైల్గా తిరగడం. తల్లులు నేర్పకపోవడం వల్ల వస్తుంది ఇది. ఇంకోటి భార్యాభర్తల మధ్యన సరైన అవగాహన లేకపోవటం, పిల్లల పట్ల కానీ సంసారం పట్ల కానీ పిల్లల ఫ్యూచర్ పట్ల కానీ తల్లిదండ్రులు ఇద్దరికీ కూడా సరైన అవగాహన లేకపోవడం వల్ల కూడా భార్య ఏం చేసినా భర్త దానికి సై అంటూ ఉంటాడు. ఒక ఇండివిజువాలిటీ అంటే సొంతంగా ఆలోచించగలగటం అనేది చెయ్యాలి. ఇది నా పిల్లల మీద ఎటువంటి ఎఫెక్ట్ పడుతుంది అనేది ముఖ్యంగా తండ్రి ఆలోచించాలి. ఆడపిల్లలది ఏముంది, తప్పిందే చాలని ఆలోచిస్తూ ఉంటారు. మా తండ్రులు కూడా ఆలోచించి ఏదైనా సరే మనమే చేసుకోవాలి, నువ్వు ఇలా ఉండు అని భార్యకి చెప్పలేకపోతున్నారు ఈ రోజుల్లో. ఎందుకంటే ఆ భార్యలే భర్తల్ని తొక్కేస్తున్నారు. కాబట్టి పిల్లల్ని కనే విషయంలో ఎన్నో జాగ్రత్తలు మీరు తీసుకోదలిచినట్టయితే మీరు కూడా ఒక కౌన్సిలింగ్ తీసుకొని పిల్లల్ని కనండి. పిల్లలు పుట్టిన తర్వాత చదువు కంప్లీట్ అయ్యే వరకు కూడా మీ దగ్గరే ఉంచుకొని మీరే చదివించుకునేటట్టుగా చూసుకోండి. హాస్టల్స్కి పంపించినందువల్ల లక్షలు తగలబడతాయి తప్ప, మహా అయితే ఏమైనా 90% మార్క్స్ వస్తాయి తప్ప విలువలు అనేవి ఉండవు. ఏ ఆచార సాంప్రదాయాలు పక్కన పెడితే విలువలనే ఉండవు. అసలు ఒక మనిషికి ఉన్న బంధం ఏంటో కూడా గుర్తించలేని స్థితిలో వాళ్ళు ఉంటున్నారు. ఇప్పుడు మన టీచర్ని కొట్టింది అని చెప్పారు కదా, ఎందుకు జరుగుతుంది ఇదంతా? ఆ వాల్యూస్ తెలియకపోవటం వల్ల. హాస్టల్స్లో ఉంటే అవి నేర్పరు కదా. హాస్టల్ అయినా సరే, స్కూల్స్ అయినా సరే, టీచర్స్ ఒక 5 నిమిషాలు పిల్లలకి నేర్పాలి. అక్కడ కూడా నేర్పినట్టయితే అన్ని వాల్యూస్ తెలుస్తాయి. ఇంట్లో పిల్లల్ని డిగ్రీలు అయ్యే వరకు మన దగ్గరే ఉంచుకుని చదివించుకోవాలి. ఎంత అవసరమైతే తప్ప బయటకు పంపకూడదు. వాళ్ళు ఎలా వెళ్తున్నారు, ఏం చదువుతున్నారు, ఎలా ఉంటున్నారు మనం గమనించుకోవాల్సిన బాధ్యత, అవసరం మనదే. దాని మీద వచ్చే లాభ నష్టాలు కూడా మనకే కదా. పిల్లలు బాగోపోతే 60 ఏళ్ళు వచ్చినా సరే ఆ ఎఫెక్ట్ అనేది మన మీదే పడుతుంది. మనమే ఏడుస్తూ కూర్చుంటాం. వాళ్ళు ఏముంది అమ్మా నాన్నలను పడేసి ప్రశాంతంగానే ఉండొచ్చుగాక. కానీ ఆ బరువు, బాధ్యత, బాధ ఇదంతా కూడా తల్లిదండ్రులే అనుభవిస్తున్నారా లేదా? ఇదంతా మనం అనుభవించకూడదు అని అంటే పిల్లల్ని సక్రమంగా పెంచుకోవాలి. ఆ బాధ్యతలు మొత్తం మనమే. పిల్లల్ని అమ్మమ్మల ఆయనమ్మల మీద వదిలేస్తే ఏదో కొంతకాలం బాగానే ఉన్నట్టు ఉంటుంది, కానీ తర్వాత పరిస్థితి ఏంటి? చాలా ఎదుర్కొంటే తప్ప అందులో ఉన్న లోతులు అనేవి అర్థం కావు. ఇవి నా మాటల ద్వారా ఎవరైనా ఎక్స్పీరియన్స్ చేయగలిగితే నిజమే సుమా అని అనిపిస్తే ఎవరి పిల్లల్ని వాళ్ళనే పెంచుకుంటారు రేపటి నుంచి. థ్యాంక్ యూ.